గత ప్రభుత్వంలో ఉన్న ఓ ప్రవర్తనతో కంపెనీలు వెళ్లిపోయాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ హయాంలో అమర్ రాజా బ్యాటరీస్, లూలు లాంటి కంపెనీలను తరిమేశారన్నారు. మళ్లీ ఇప్పుడు సీఎం చంద్రబాబు బ్రాండ్ చూసి కంపెనీలు ఏపీకి వస్తున్నాయన్నారు. పద్నాలుగు 15 2 రోజుల పాటు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా వందలాది ఎంఓయూలు, లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తోటి, అలాగే లక్షలాది మంది యువతకి ఉపాధి కలిగే విధంగా ఒక పండగ వాతావరణంలో ఈ సమ్మిట్ జరగబోతా ఉంది. భీమిలి నియోజకవర్గంలో 6 కంపెనీస్కి శంకుస్థాపన చేస్తాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన అవుతాం. అలాగే రేపు మార్నింగ్ నుంచి 15 సాయంత్రం దాకా కూడా ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఓఏలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఎంఓఏలు కూడా చేసుకోవడం జరుగుతుంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. అంటే మన అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవే ఏదైతే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా